నీ యొక్క జీవితంలో నీవు ఏ విధంగా జీవించాలో తెలియచేయడం కొరకే ఆయన ఈరోజు శోధింపబడ్డాడు. ఆయన జీవితంలో శోధనలు వచ్చాయి. ఆ శోధనలు ఏ విధంగా జయించాడు అని అంటే యేసుక్రీస్తు 4 ఆయుధాలను ధరించి ముందుగా పవిత్రాత్మ శక్తి ఆయన పొందుకున్నాడు. మత్తయి సువార్త 3:16 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 3:16. యేసు బప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలికి వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరువబడగా దేవుని యొక్క ఆత్మ పావుల రూపమున దిగి వచ్చి తన పైన నిలుచుండటం చూచెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ, పవిత్రాత్మ ఆయన పొందుకున్నాడు. ఆయన ధరించినటువంటి మొట్టమొదటి ఆయుధం ఈ యొక్క శోధనను జయించడానికి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క సమక్షంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మనందరం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. దేవా, నీ యొక్క పవిత్రాత్మ శక్తితో నన్ను నింపుమయ్యా, నీ యొక్క శక్తితో నన్ను అభిషేకించుమయ్యా అనేటువంటి ప్రార్థన మనందరం కూడా చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే స్వయాన ఈ యొక్క అనుగ్రహాన్ని పొందుకుని ఉన్నాడు. ఆ యొక్క ప్రార్థనలో మనందరం కూడా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మ అభిషేకాన్ని మనందరం కూడా పొందుకోవాలి. ఇది మొట్టమొదటి ఆయుధం. ఇక రెండవది మనం చూసినట్లయితే యేసు ప్రభు వాక్కు అనేటువంటి ఖడ్గాన్ని ధరించాడు. వాక్కు ఆయనకి ఎక్కువగా తెలుసు కాబట్టి, దేవుని యొక్క వాక్యం ఎక్కువగా తెలుసు కాబట్టి సాతానుడు పలికినప్పుడు ఈ యొక్క రాళ్లను రొట్టెల కింద నీవు మార్చు, నీవు దైవ కుమారుడు అని పలికినప్పుడు యేసు ప్రభు ఈ విధంగా బదులు పలుకుతున్నాడు. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుని యొక్క నోటి నుండి వెలువడు ప్రతి ఒక్క మాట వలన అతడు జీవిస్తాడు అని తెలియజేస్తున్నాడు. మనం అనుకోవచ్చు, ఈ తపస్సు కాలంలో, ఈ శ్రమణ కాలంలో, ఈ ప్రాయశ్చిత్త కాలంలో నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఇంకా నేను ఏమి చేయాలి అని మనం అనుకోవచ్చు. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని నీవు అనుభవించుతూ ఉన్నావా? ఆ వాక్యానుసారం నీవు జీవిస్తున్నావా? ఉపవాసం చేసినప్పుడు నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నావా? మన యొక్క దినపరిచయ జీవితంలో అనునిత్యం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం మనందరం కూడా ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు చేసేటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అనునిత్యం కూడా పఠిస్తూ ఉండాలి. దాన్ని అనునిత్యం కూడా మనందరం కూడా చదువుతూ ఉండాలి. ఈ రెండవ ఆయుధంతో దేవుడు శోధనలు జయించాడు. వాక్యంతో కూడా మనం శోధనను జయించవచ్చు. ఇక మూడవది మనం చూసినట్లయితే ఉపవాసం. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 దినాలు. మన యొక్క కడుపు కాలితే మన యొక్క హృదయం వెలుగుతుంది. మన యొక్క కడుపు మాడితే మన యొక్క హృదయం బలంగా ఉంటుంది. అవునా కదా? మన యొక్క కడుపు మాడితే మన యొక్క హృదయం బలంగా ఉంటుంది. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం చూసినట్లయితే మనం చేసేటువంటి ఉపవాసాలు, కొంతమంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది డాక్టర్లు చెప్పారు కాబట్టి వాళ్ళ యొక్క సలహా మేరకు ఉపవాసం చేస్తారు. కొంతమంది బరువు తగ్గడం కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది వారి యొక్క తల్లిదండ్రుల నుండి వారికి కావాల్సింది పొందుకోవడం కోసం ఉపవాసం చేస్తారు. మనం ఉపవాసం చేస్తే సరిపోదు. ఈ తపస్సు కాలంలో మనం ఉపవాసం చేస్తే సరిపోదు. ఆ ఉపవాసం వలన నీవు కూడబెట్టినటువంటి ధనాన్ని నీవు ఇతరులకు ఇయ్యగలుగుతున్నావా? ఇతరులకు పంచగలుగుతూ ఉన్నావా? జపమాలను నీవు మెడలో ధరిస్తే సరిపోదు. దాన్ని తీసి నీవు జపించే బిడ్డగా నీవు జీవిస్తున్నావా? తెల్ల దుస్తులు వేస్తే సరిపోదు. నీ యొక్క హృదయం నిర్మలంగా, నిష్కలంగా, తెల్లగా ఉన్నదా? పాదాలకు చెప్పులు లేకుండా నడిస్తే సరిపోదు. నీవు దేవుని యొక్క మార్గంలో, సన్మార్గంలో, దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క మార్గంలో నీవు నడుస్తూ ఉన్నావా? ఈ తపస్సు కాలంలో మనం తప్పనిసరిగా ఇటువంటి ఉపవాసాన్ని చేయాలి. నీవు కూడబెట్టినటువంటి ధనాన్ని ఇతరులకు పంచాలి. నీవు ధరించినటువంటి జపమాలను తీసి జపించే బిడ్డగా నీవు జీవించాలి. నీ యొక్క హృదయం ఆ తెల్లని దుస్తుల వలె నిర్మలంగా, నిష్కలంగా ఉండాలి. నీవు దేవుని యొక్క మార్గంలో నడిచే బిడ్డగా ఉండాలి. ఇది నిజమైనటువంటి ఉపవాసం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చివరిగా
నాలుగవ ఆయుధం ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఉన్నాడు. అతను వేకువ జామునే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. గెత్సెమనే తోటలో రమారమి 3 గంటలు ప్రార్థన చేశాడు. మన యొక్క జీవితంలో కూడా ప్రార్థన అనేది ఒక వ్యక్తిగతంగా లేదా ఒక వ్యసనంగా మారాలి, ఒక అలవాటుగా మారాలి. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. మనందరం కూడా ప్రార్థన అనునిత్యం కూడా చేయాలి. మనకు ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, బాధలు, ఒడిదుడుకులు, గొడవలు, ప్రమాదాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తే సరిపోదట. మనం అన్ని వేళలా కూడా ప్రార్థన చేయాలి. మన యొక్క బాధలలో, సుఖాలలో, కష్టాలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో అన్ని వేళలా కూడా నీవు ప్రార్థనను చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యం అందరికీ కూడా సెలవిస్తున్నది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35, 36, 37 వచనాలు. లూకాసు సువార్త 1వ అధ్యాయం. ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సీమోను అతని యొక్క సహచరులను అతన్ని వెతుకుతూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మేము వెతుకుచున్నారు అని చెప్పాను. చాలు. దేవుడు స్వయాన దేవుడే వేకువ జామున ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. వేకువ జామునే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. మరి తల్లి గబ్రియలు దేవునితో మరి తల్లికి సందర్శనం ఇచ్చిన తర్వాత, శుభవచనాన్ని తెలియజేసిన తర్వాత దేవదూత ఒక వాక్యాన్ని పలుకుతున్నది. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. నీవు ఈ తపస్సు కాలంలో, ఈ శ్రమల కాలంలో దేవునితో ఉండి నీవు ప్రార్థించినట్లయితే, దేవునితో ఉండి నీవు ప్రార్థించినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని యొక్క సమక్షంలో నీవు దేవునితో ఉండి ప్రార్థించినట్లయితే నీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఏదైనా దేవునికి అసాధ్యమైనది